ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. బాను ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నా. దా లంచ్ చేద్దాం. నువ్వు చేయవే. నేను ఇవాళ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. నేను వెళ్ళి క్యాంటీన్లో తింటానులే. క్యాంటీన్కి ఎందుకే? నా బాక్స్ ఉంది కదా, షేర్ చేసుకుందాం. పర్లేదులేవే, నేను క్యాంటీన్లో తింటాను. అక్కడ తింటే ఆ తర్వాత క్వారంటైనే. క్యాంటీనే చెత్తగా ఉంటుంది. తింటే పడి చావదు. చదువు మానేసి ట్రీట్మెంట్ కోసం తిరగాలి. పటు. ఏంటి షేరింగా? నువ్వు లంచ్ తెచ్చుకోలేదా మధు? ఎక్కడ తెచ్చుకుంటుందిరా పాపం. వాళ్ళ మమ్మీకి ఎక్కడ కుదురుతుంది? వాళ్ళ మమ్మీ ఒక్కటే కష్టపడాలి, సంపాదించాలి, వండి పెట్టాలి. రాత్రి పగలు వర్కేనాయే, వంట కుదరదు. వండితే తిండి, లేకపోతే డీపీ. డీపీనా? డీపీ అంటే ఏంట్రా? ధర్మపిండంరా. అవునా? మధు, ఎందుకే బార్కింగ్ డాగ్స్? ఎందుకే పట్టించుకోవడం? వదిలే. ఏ ఎవరే డాగ్స్? ఎవరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారో వాళ్ళే డాగ్స్. పిచ్చి పిచ్చిగా వాగడం ఏంటి? ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నా. లంచ్కే కరువు అయితే ఇంకా ఫీజులు ఎలాగో మరి. సింగిల్ మదర్ కదరా, అడిగే వాళ్ళు ఉండరు. లిమిట్లు దాటేసి మోరల్స్ వదిలేస్తే, నైట్ కాస్త ఓవర్ టైం చేస్తే ఫీజు లేటరా బాబు, ప్యాలెస్లే కొనొచ్చు. ఏం కూసావురా? మా అమ్మ గురించి ఏం తెలిసిన వాగుతున్నావు? తప్పుడు కూతలు కూస్తే నాలుక చీరేస్తాను. మా అమ్మ దేవతరా, మరో అగ్ని పునీత సీత. పేరు జనని. సీతకి తగ్గ క్యారెక్టర్. ఆమె ఓపికకి సహనానికి చేతులెత్తి మొక్కాలరా. నాన్నకు దూరమైన మా అమ్మ మా కోసం, మా భవిష్యత్తు కోసం ప్రతి క్షణం పోరాడుతూ బ్రతుకుతుందిరా. అవమానాలు భరించింది, సహనంతో జయించింది. ఈ రోజుకి అలు పెరుగని జీవన పోరాటం చేస్తున్న మహిళరా తను. ఒంటరి ఎలా అవుతుందిరా? నిన్నటి దాకా తమ్ముడు నేను ఉన్నాం. మాకు అమ్మమ్మ కూడా ఉందిరా. ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నంతలో బ్రతికే తత్వం. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నడకలు ఊహల్లో కూడా రానివ్వని పవిత్ర మూర్తి. ఇంకొక్కసారి మా అమ్మ గురించి ఒక్క తప్పుడు మాట జారినా నిన్ను చంపి సంతోషంగా నేను శిక్ష అనుభవించడానికి రెడీ. జాగ్రత్త. అరే, అసలు ఎవరి బాక్స్ ఎవరు షేర్ చేసుకుంటున్నారో తెలుసా? మీరు చూసారా? తెలిసి తెలియకుండా ఎందుకురా వాగడం? బాక్స్ తెచ్చుకొనిది నేను, షేర్ చేస్తున్నది మధు. బుద్ధి తక్కువ రోగ్స్. వాగడమేనా? ఏదొస్తే అది వాగడమేనా? పదండ్రా ప్రిన్సిపల్ దగ్గరికి. పదండి. పదండి ప్రిన్సిపల్ దగ్గరికి. ఇడియట్స్. వేస్ట్ ఫెల్లోసే. వాళ్ళ మాటలు వాల్యూలెస్. ఫర్గెట్ ఇట్. మీ అమ్మ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో నీకు తెలుసు కదా. అలాంటి అమ్మ ఉండడం నీ అదృష్టం. గర్వపడాలి, కానీ ఇలా బాధపడడం ఏంటే? చెప్పు మమ్మీ. ఎక్కడున్నావురా? ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వచ్చాను. సాయంత్రం వస్తాను. సరే, సాయంత్రం ఇంటికి రాగానే నాకు కనపడు. నీకు అతి ముఖ్యమైంది ఒకటివ్వాలి. ఓకే మమ్మీ.
ఏయ్ మర్చిపోద్దే. నువ్వు చెప్పాక మర్చిపోవడమా? నో వే. తప్పకుండా కలుస్తాను. పైగా ఏదో ఇస్తానంటున్నావు కదా, మ్యారేజ్ గిఫ్ట్ గా క్యాష్ అయ్యింటుంది. అంతకన్నా ఎక్కువరా. ఓ మై గాడ్. ఓకే మమ్మీ, ఓకే బాయ్ బాయ్ బాయ్, వచ్చేస్తా. బాయ్. ఓ షిట్, సారీ 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 సారీ. సారీ అండి, చూసుకోలేదు. రియలీ ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఫైన్. చూడు హ్యాండ్సమ్, తప్పు నాదే కాబట్టి నేనే సరి చేసుకుంటాను. సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇలా రోజుకొక రోజుతో తిరిగే నాకు ఆ ధరణినిచ్చి పెళ్లి చేస్తుంది మా అమ్మ. సరేలే, అది ఒకందుకు మంచిదే. ఫైనాన్షియల్ గా ఉంటేనే కదా ఫిగర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. ఎలా ఉంది సౌమ్య? బాగుంది. రేపు ఈ హారం వేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా? సౌమ్య ఇచ్చుడు. ఇది వేసుకుంటే అచ్చం శ్రీదేవిలా ఉన్నాను కదా? బాగుంటుంది కదా? ఈ నెక్లెస్ లో అయితే ఖచ్చితంగా జయప్రదలా ఉన్నాను కదా? ఉంటాను. దీనిలో నేను రష్మిక మందంలా ఉన్నాను కదా? అన్ని నీకు నువ్వు అనుకోవడమేనా? మా ఒపీనియన్ చెప్పే ఛాన్స్ ఇస్తావా? ఇస్తే నువ్వేమంటావో తెలుసుగా. ఏం తెలుసు? నీ నోటి గురించి, దాని సొల్లు గురించి. అయినా సరే, ఏం చెప్తావో చెప్పు చూద్దాం. ఈ నెక్లెస్ వేసుకుంటే ఎలా ఉన్నానో చెప్పు. నప్పలే. లాకెట్ చూస్తుంటే మూర్ఛ రోగుల మెడలో బిళ్ళలు వేసుకున్నట్టు గుర్తొస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇది ఎలా ఉంది? డొక్కలెండిన వీధి కుక్కకు కొత్తగా బెల్టేసినట్టుగుంది. నువ్వు ఇలా వాగుతావని ఇందాకటి నుంచి అడగలేదు. నువ్వు నువ్వులా సింపుల్ గా ఉంటేనే అందంగా ఉంటావు. ఏవి ఎక్స్ట్రాగా వేసుకున్నా చంద్రముఖివై భయపెడతావు. నాకిన్ని నగలున్నాయని, వేసుకుంటానని కుళ్ళు నీకు. ఆడాళ్ళకి నగలే అందం. అది ఆడాళ్ళకి, నీకు కాదు. అంటే చేసేవన్నీ మగరాయుడు పనులే కదా, అందుకే అంటున్నాను.
నీకు ఏమో అనుకున్నాను, కృష్ణలీలలు చాలా ఉన్నాయే. ఏయ్, ఏయ్, మరొక అవును, కానీ ఈ ఫొటోస్ ఎవరు పంపించారు? ఇంకెవరు? ఓ జననియే. ఇంకేముంది, అయిపోయింది. నీ కొడుకు పెళ్లి ఫెయిల్. ఆ జంగం దేవర వాక్కు ఫలించినట్టు పెళ్లి పెటాకులే. అందుకే ఆటంకాలు అవంతరాలు అన్నాడు. నువ్వు డాక్టర్వా బూచోడివా? అరే, ధైర్యం చెప్పడం పోయి అనవసరంగా భయపెడతావు. అసలు అసలు తీరిగ్గా నన్ను ఆశ్చర్యం కూడా పండివ్వా? పడమ్మా పడు. ఎంత పడ్డా పెళ్లి జరగడం మాత్రం కల్లా. చరణి, నన్నే బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావా? చెప్తా నీ సంగతి. ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఇంతసేపా? నా రింగ్ టోన్ వినిపించాలని అలా ఉండిపోయానులే. కాదు కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. నంగరాజులా మాట్లాడకు. నాకు పంపిన ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? మార్ఫింగ్ ఫొటోస్ తో నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావా? అది మార్ఫింగో కాదో నీ కొడుకు నడుగు చెప్తాడు. నీకు నీ కొడుక్కి కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గుందా? రేపొద్దున్న పెళ్లి పెట్టుకుని వేరే అమ్మాయితో నీ కొడుకు సరసాలేంటి? వాడు ఎవరితో తిరిగితే నీకెందుకే? అన్నింటిలో తగుదునమ్మా అని తల దూరుస్తావు. లేనిపోని ప్రయాసలు ఎందుకు కానీ ఆ ఫొటోస్ డిలీట్ చేయి. లేకపోతే నువ్వే అబాస్ పాలవుతావు. ఆల్రెడీ డిలీట్ చేసేశాను. నీ సంగతి తెలీదా ఏంటి? నా భయం నాకుంది. కాకపోతే ఎప్పుడైనా అవసరమైతే నీ దగ్గర నా దగ్గర అయితే దొరకవని చెప్పి ధరణి దగ్గర అయితే సేఫ్ గా ఉంటాయని ప్రతాప్ గారికి పంపించాను. ఓకేనా? ఈ పాటికి ఈ ఫొటోస్ వెళ్ళిపోయే ఉంటాయి. శక్తి, ఎక్కడికి? ఎందుకంత స్పీడ్ గా వెళ్తున్నావు? వచ్చేటప్పుడు బిర్యానీ తెస్తావా? తిందా? నువ్వు నీ తిండిపోతాను. నేను అర్జెంటుగా పని మీద వెళ్తున్నాను. చూడు బుజ్జమ్మ, పెళ్లికి నీకు కావలసినవి ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే ఖర్చు గురించి ఆలోచించొద్దు, కొనుక్కో. అలాగే నువ్వు ముచ్చటపడే వేడుకలకి వెనకాడుకో. అవునక్క, లైఫ్ లాంగ్ గుర్తుండే స్వీట్ మెమరీ. అయ్యో మిస్ అయిందని తర్వాత ఫీల్ అవ్వద్దు. పోరా, నువ్వు చెప్పేవాడివైపోయావు. తమ్ముండి తల్లి, లైఫ్ లాంగ్ బాధ్యతలు నెరవేర్చాల్సిన వాడిని. బాగా చెప్పావురా. నేనెప్పుడు బాగానే చెప్తానా? అంకుల్, ఈ ఫొటోస్ మీకు ఇవ్వమని పంపారు. రే బాబు బాబు, ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటంటే? ఎవరు బాబు నువ్వు? ఫోటోలు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. అయిపోయింది. ఫోటోలు వీళ్ళ చేతికి చేరాయి. ఓ జనని అన్నంత పని చేసింది. ఇంకా పెళ్లి పెటాకులే. రండి, ఈ ఫొటోస్ చూడండి. ఈ ఫోటోలంతా పరిశీలనగా చూడాల్సిన అవసరం లేదు. ఇవేమైనా అద్భుత దృశ్యాలా? ఎప్పుడో వెనకట వాడి చిన్నతనంలో లోకం పోకడ తెలియని రోజులు తీసినవి. ఇవేం మీరు పెద్దగా పట్టించుకోవద్దు. అసలు చూడకపోవడమే మంచిది. పైగా ఇవన్నీ మార్ఫింగ్ ఫొటోస్.
ఏంటండి ఆ ఫొటోస్ అలా చించేశారు? చించేయకపోతే ఇవేమైనా చూడదగ్గ ఫోటోలా? వీటిలో నిజాలేమైనా ఉన్నాయా పాడా? నిజాలున్నాయా, చూడదగ్గ ఫోటోలా, అద్భుత దృశ్యాలా అంటారేంటి? జీవితాంతం ధరణి అపురూపంగా చూసుకోవలసిన నిశ్చితార్థం ఫోటోలు కదా. ఎంగేజ్మెంట్ ఫోటోలా? మరి మీరేమనుకున్నారు? అసలు మీరేమనుకుని చించారు? అనవసరంగా తొందరపడ్డాను. నా టెన్షనే నా కొంప కూల్చేలా ఉంది. ఎందుకే శక్తి మరీ ఇలా తయారయ్యావు? అసలు మీరు ఏ ఫోటోలు అనుకొని నమ్మదగినవి కావు, వాటిలో నిజాలు లేవంటున్నారు. మీ ధీరజ్ ఏమైనా చూడరాని ఫోటోలున్నాయా? అవేమన్నా మా చేతికొచ్చాయని భయంతో అలా చేశారా? మీరేదో దాస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఉన్న తిరకాసేంటి? మీ కంగారికి కారణం ఏంటి? అబే అలాంటిదేం లేదు. ఏదో ఆలోచన, ఏదో టెన్షన్. ఈ పెళ్ళంటే పడిన వాళ్ళు, మేమంటే గిట్టిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ థాట్లో అలా ఏదో పిచ్చిగా ప్రవర్తించా, ఏమనుకోకండి. లేదు, మీరేదో దాస్తున్నారు. దాపరికం లేదు, నా బోందా లేదు. మరి ధీరజ్ ఫోటోలు పాతవి అన్నారు. అప్పట్లో ఎవరన్నా అమ్మాయితో తిరిగేవాడా? చచ్చా, వాడు అపర శ్రీరాముడు. అమ్మాయిలతో తిరగడం ఏంటి? పడిని వాళ్ళు అలా క్రియేట్ చేశారేమోనని అలా అన్నాను, అంతే. ఏదో తొందరపాటు తప్పైంది. చాలా అర్జెంట్ పనులున్నాయి. పెళ్లిలో కలుద్దాం. అమ్మయ్యా, పెద్ద డేంజర్ తప్పింది. ఏంటి భయపడ్డావా? ఒళ్ళంతా చోటలు పట్టాయా? షవర్ కింద తల తడుపుకుంటున్నావా? నరాలు చిట్లుతున్నాయా? నీ కొడుకుంటే కావాలంటే అడ్రస్ చెప్తాను, వెళ్ళి తావీస్ కట్టించుకో. అసలు ఆ ఫోటోలు నీకెలా వచ్చాయి? ఆవేశపడకు, కూల్. అసలే ఎండాకాలం, అంత ఆవేశపడితే హార్ట్ అటాక్ వస్తుంది. దీర్ఘాలాపి ఆ ఫోటోలు ఎలా వచ్చాయో చెప్పు. సింపుల్. క్రిమినల్లా ఆలోచించడం నీకు మాత్రమే వచ్చా? నాకు వచ్చమ్మా. వాణ్ణి ట్రాప్ చేశాను, అంతే, అయిపోయాడు. ఫోటోలకి చక్కగా ఫోజులిచ్చాడు. కన్న తల్లివి కదా, నీ కొడుకు కృష్ణలీలలకి మురిసిపోతావని పంపించాను. ఎదిగాడని హ్యాపీ ఫీల్ అయ్యావా? దొరికాడని వర్రీ అవుతున్నావా? అడుగు, అక్కడ కనిపిస్తున్నాడు చూడు, వాడే మన టార్గెట్. ఇది తీసుకుని వెళ్ళు, అక్కడ వాడికి ఇవ్వు. ఆల్ సెట్, డన్. ష్యూర్.
ఫోటోలో ట్రాప్ కావచ్చు, కానీ వాడి ఒరిజినల్ క్యారెక్టర్ అదే కదా. ఇది బయట పెట్టి పెళ్ళాపగలను, కానీ భయపడకు, నేను అలా చేయను. జస్ట్ నేనేం చేయగలను శాంపుల్గా ఇది చేసి ఫోటోలు పంపించాను. నీ అంతట నువ్వే నీ నోటితో ఈ పెళ్లి వద్దు అని చెప్పి పలాయనం అయ్యేలా చేస్తా. అంత లేదులే, ఓవర్గా ఊహించుకొని ఎక్కువగా ఆవేశపడకు. నీ ఆశ కలలో కూడా నెరవేరదు. ఈ పెళ్లి ఆపడం నీ వల్ల కాదు, ఓకేనా? చిన్న సక్సెస్ కే ఓవర్గా ఎగ్జైట్ అవ్వకు. హే, అమ్మా ఇవన్నీ ఎందుకమ్మా? ఈ ఫొటోస్ తీసుకెళ్లి ధరణి వాళ్ళ ఇంట్లో చూపిస్తే అందరికీ తెలిసిపోతుంది కదా. నో, అలా చేస్తే మనం చేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఆ శక్తి జిత్తుల మారి నక్క ఏవేవో డ్రామాలు క్రియేట్ చేస్తుంది, వాళ్ళు నమ్మకుండా చేస్తుంది. అది మనకి మైనసే కానీ లాభం ఉండదు. మరి ఎలాగమ్మా? మనం పెళ్ళి ఆపుతామని ఒప్పందించాం కదా, ఇంకా రెచ్చిపోతుంది. ఆవేశంలో తప్పు మీద తప్పు చేస్తుంది. దానంతటా అదే దొరికిపోతుంది. అందరిలో చివరికి అదే బ్యాడ్ అవుతుంది. చూడు, మనం చాలా అలర్ట్గా ఉండి అది వేసే ప్రతి ప్లాన్ని మనం చెడగొట్టాలి. అంచనాలకి అందద్దు, ఓకేనా? ఓకే అమ్మా. మనం ఇప్పుడు అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి, పద. పదమ్మా. కాసేపు మాతో క్రికెట్ ఆడితే చాలు, మీకు ఇచ్చేస్తాం.